Yeah, good evening, all of you. Hello. Yeah, very good evening, all of you. Good evening, sir. Good evening. Last classes చేస్తున్నారా గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఐడెంటిఫై చేశారా? క్లియర్ Sir. గైస్? యా, Yes, sir. డన్ గైస్. వెరీ గుడ్. ఎనీ డౌట్స్? యా, డన్ మా. సో గైస్, స్టిల్ నౌ ఇంకా ఎవరైనా లైక్ 7 కి ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు ఉంటే అవ్వచ్చు. ఆల్మోస్ట్ 3 or 4 మెంబర్స్ ఉన్నారు అంతే, 3-5 తో. ఆల్మోస్ట్ అందరూ 7 కను ఆల్మోస్ట్ జాయిన్ అయిపోయారు. గ్లోబల్ సర్టిఫికేషన్ మీకు కావాలనుకుంటే టైం ఇస్తున్నాను, ఇంకా 2 days. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ కన్వర్ట్ అవ్వచ్చు. మా రిమైనింగ్ వాళ్ళందరికీ లైక్ టాలీ కంపెనీ నుంచి మెయిల్స్ వచ్చాయనుకుంటున్నాను. రిమైనింగ్ పర్సన్స్ గైస్ ఆల్మోస్ట్ ఓపెన్ చేశారా? యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇక్కడ నాకు పెండింగ్ కనబడుతుంది, ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. రామ్ అని అనిమిరెడ్డి, శిల్ప, హరీష్, సో మహాలక్ష్మి మీరు ఇంకా ఓపెన్ చేయనట్టున్నారు. శైలజ ఒకసారి ఓపెన్ చేయండి, వీడియో ఆఫ్ చేయండి. అశోక్, యా ఓకే గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఒకసారి చెక్ చేద్దాం. వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకో, ఓకే? లేదంటే స్పామ్ లో వెళ్ళి చూసుకో. సార్ మెయిల్ వచ్చిందని నిన్న చెప్పాను సార్. మెయిల్ అంటున్నారా మీరు? అది లాగిన్ అవ్వలేదు అంటున్నారా? మెయిల్ కి వచ్చి ఉంటుంది, లాగిన్ అవ్వాలి పోర్టల్ లో. ఓకే ఓకే సార్. ఓకే, పోర్టల్ లో లాగిన్ అవ్వాలి. నిన్న వీడియో చూపించాను కదా, ఓకే? ఆ వీడియో చూసి ఓపెన్ చేయండి. ఇక్కడ నాకు పెండింగ్ అని చూపిస్తుంది, అది ఓపెన్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. ఓకే సార్. ఓకే, రిమైనింగ్ వాళ్ళు కూడా ఓపెన్ చేయాలి, ఓకేనా? యా, డన్ గైస్. సో టుడే ఇస్ ద లాస్ట్ బేసిక్ క్లాస్. ఓకే, అకౌంటింగ్ ఓచర్, లైక్ ఓచర్ టైప్ కీస్ అంటాం. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే సార్. డన్ గైస్. చూడండి, లాస్ట్ క్లాసెస్ లో మీరు చూసుకుంటే గ్రూప్స్ అండ్ లెడ్జెస్ వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ ఉంటాయని చెప్పాం. ఆటోమేటిక్ గా 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయని చెప్పాం. ఈ 24 ఓచర్ టైప్ కీస్ ఏవైతే ఉంటాయో వీటిని మనం గుర్తు పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కీబోర్డ్ లో మీకు ఫంక్షనల్ కీస్ ఉంటాయి, F1 నుంచి F12 వరకు. అవి ఒక్కొక్క సాఫ్ట్వేర్ లో ఒకలా పనిచేస్తాయి. బట్ మనకు టాలీలో వాటిని చాలా మెయిన్ కీ రోల్ గా మనం ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటుంది. అసలు ఏంటి 24 ఓచర్ టైప్ కీస్? బ్రీఫ్ గా చూడండి. సో కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, ఇవి రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్, ఇవి సమ్ టైమ్స్ సిచ్యువేషన్ బట్టి ఉపయోగిస్తాం. వీటిని మళ్ళీ ఏం చేశారంటే టాలీ కంపెనీ వాళ్ళు ఒక 4 కేటగిరీస్ గా వీటిని డివైడ్ చేశారు. అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్. కాబట్టి అకౌంటింగ్ ఓచర్స్ కింద ఏమి వస్తాయి, ఇన్వెంటరీ ఓచర్స్ కింద ఏమి వస్తాయి, ఆర్డర్ ఓచర్స్ కింద ఏమి వస్తాయి, పేరోల్ ఓచర్స్ కింద ఏమి వస్తాయి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు గమనించండి, లైక్ అకౌంటింగ్ ఓచర్స్ లో కాంట్రాక్ట్, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం. ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన స్టాక్ ఒక 10 lakhs పెట్టి ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేసాం, లోకేష్ ఐటీ కంపెనీ. సో ఆ 10 lakhs తీసుకున్న తర్వాత మన బిజినెస్ కావాల్సిన రిసోర్స్ అంటే స్టాక్ ఆర్ గుడ్స్ అవసరం అవుతాయి. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేస్తాం. అప్పుడు మనం పర్చేజ్ ఓచర్ తీసుకుంటాం. ఓకే, అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత 1 week తర్వాత 1 month తర్వాత అమౌంట్ పే చేయాలి. ఎవరికి? సప్లయర్ కి. అప్పుడు పేమెంట్ ఓచర్ లో ఎంటర్ చేస్తాం. కొన్ని వస్తువులు డ్యామేజ్ అయ్యాయి, పర్చేజ్ రిటర్న్ చేశాము, అప్పుడు జర్నల్ ఓచర్ లో ఎంటర్ చేయాలి. సర్వీస్ లో అయితే, అదే ఇన్వెంటరీ అయితే పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ లో పాస్ చేయాలి. సో పర్చేజ్, పేమెంట్, జర్నల్, డెబిట్ నోట్, ఇది ఒక ఆర్డర్. ఓకే, పర్చేజ్ చేశారు, చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేస్తాం. ఎవరికి? కస్టమర్స్ కి.
అప్పుగా సేల్ చేస్తామంటే సేల్స్ ఓచర్ లో ఎంటర్ చేయాలి. మనం అప్పుగా సేల్ చేసిన తర్వాత కస్టమర్ ఏం చేయాలి, మనకు డబ్బులు ఇవ్వాలి. అంటే రెసిప్ట్ ఓచర్ లో మనం ఎంటర్ చేస్తాం. ఓకే, వస్తువులు బాగలేక అతను సేల్స్ రిటర్న్ చేశాడు అంటే జర్నల్ ఓచర్ లో ఎంట్రెన్స్ పాస్ చేసుకుంటాం. తర్వాత ఒకవేళ ఇన్వెంటరీ అయితే సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. సేల్స్, రిసిప్ట్, జర్నల్, క్రెడిట్ నోట్, ఇది ఒక ఫార్మాట్. తర్వాత ఇక బిజినెస్ అన్నాక ఏదో ఒక బ్యాంక్ అయితే అకౌంట్ ఉండాలి. డిపాజిట్ చేసినప్పుడు కానీ విత్డ్రా చేసినప్పుడు కానీ కాంట్రా ఓచర్ లో ఎంటర్ చేస్తాం. నెలలో మనకి ఒక 5,000 చిల్లర ఖర్చులు అవుతాయి. కన్ఫామ్ గా ఆఫీస్ లో జనవరికి ఏదో ఒకటి ఖర్చులు అవుతాయి. అప్పుడు ముందుగానే ఒక ఎంట్రీ మెమరాండం ఓచర్ లో ఎంట్రీ పాస్ చేసుకోవడం, దాన్ని మెమరాండం ఓచర్ అంటారు. తర్వాత అది పేమెంట్ గా మార్చడం. ఇవన్నీ అకౌంటింగ్ ఓచర్స్ కిందకి వస్తాయి. ఇంకా ఇన్వెంటరీ ఓచర్స్ లో చూసుకుంటే స్టాక్ జర్నీ, ఇది గోడౌన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కానీ దీన్ని యూజ్ చేస్తాం. ఫిజికల్ గా మన దగ్గర ఎంత స్టాక్ ఉందని కౌంట్ చేయడానికి ఫిజికల్ స్టాక్ ని యూజ్ చేస్తాం. ఈ డెలివరీ నోటు, రిసిప్ట్ నోటు, రిజెక్ట్ నోటు పర్చేజ్ ఆర్డర్ లో ఒక పార్ట్గా, సేల్స్ ఆర్డర్ లో ఒక పార్ట్గా 4 ఓచర్స్ ని ఉపయోగిస్తాం. అవి ఫర్దర్ మీకు తెలుస్తుంది. మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ అంటే గోడౌన్, లైక్ మల్టిపుల్ గోడౌన్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఈ రెండింటిని యూజ్ చేస్తాం, ఇన్, అవుట్. సో వీటిని మనం ఇన్వెంటరీ ఓచర్స్ అంటాం. వీటి గురించి వెళ్ళే కొద్దీ మీకు ఇంకా బాగా తెలుస్తుంది. తర్వాత ఆర్డర్ ఓచర్స్. సో పర్చేజ్ ఆర్డర్ సప్లయర్ నుంచి పెట్టుకుంటాం. సేల్స్ ఆర్డర్ మనమే కస్టమర్కి ఇస్తాం. జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్క్అవుట్ ఆర్డర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో దీన్ని మనం ఉపయోగిస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత అంటే మనము ఒక 100 కంప్యూటర్లు తయారు చేయాలి. వాటికి సంబంధించిన రా మెటీరియల్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి 3 months టైం ఇచ్చి ఇస్తాం. వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు, 3 months తర్వాత కంప్లీట్ చేసి మనకి ఇస్తారు. ఇంకా పేరోల్ ఓచర్స్, అటెండెన్స్ ఓచర్, పేరోల్ ఓచర్, ఇవి ఎంప్లాయీస్ కి శాలరీస్ డిఫైన్ చేసినప్పుడు వీటిని యూజ్ చేస్తాం. మనం ఫర్దర్ టాపిక్స్ లో వస్తాయి. వీటిని టాలీలో ఎలా చూస్తాం, 24 ఓచర్ టైప్స్. మనకి 2 మోడ్స్ ఉంటాయి, సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్. సింగిల్ ఎంట్రీ మోడ్ లో పర్టికులర్స్, అమౌంట్ ఫీల్డ్స్ ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్ లో డెబిట్, క్రెడిట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇవి కూడా మనం టుమారో క్లాస్ లో చూస్తాం. మనకి ఈ విధంగా ఓచర్ టైప్ లోకి వచ్చి చేంజ్ మోడ్ లోకి వెళ్ళి దాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఓచర్ ఎంట్రీ కీస్, ఇవి ఏ విధంగా ఉపయోగిస్తాయి. ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? ఎనీవన్? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్ 2003. 1 ఏప్రిల్ 1 ఏప్రిల్ తో స్టార్ట్ అయ్యి 31 మార్చ్ మార్చ్ 31st. ఎండ్ అవుతుంది. 31st మార్చ్ ఎండ్ అయిపోయింది. మార్చ్కి ఎండ్ అవుతుంది. ఇండియా ఫైనాన్స్ అనేది 1 ఏప్రిల్ తో స్టార్ట్ అయ్యి 31 మార్చ్ కి ఎండ్ అవుతుంది. దీన్ని మనం ఇండియా ఫైనాన్స్ ఇయర్ అంటాం. ఓకే, ఇప్పుడు మంత్ వైజ్ గా, డేట్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా మనం ఎంట్రీస్ పాస్ చేయాలి అంటే కంపల్సరీగా మన బిజినెస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని F2 డేట్ ఇచ్చి చేంజ్ చేసి ట్రాన్సాక్షన్స్ అనేది మనం పోస్ట్ చేయాల్సి వస్తుంది. దీన్ని F2 డేట్ అని చెప్తాం, టు చేంజ్ ఓచర్ డేట్. తర్వాత F4 అంటే కాంట్రాక్ట్. ఇంకా మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ మీద F4 అంటే ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఒకటి క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రా. ఓకే, మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, సో F4 అంటే ఏంటంటే ఓన్లీ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే వస్తాయి. అది ఏంటి అంటే క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రావల్స్, 1 బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఇవి 4 ట్రాన్సాక్షన్సే F4 కాంట్రాలో వస్తాయి. ఓన్లీ మన బిజినెస్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్సే, వేరే వాళ్ళకి కాదు. సో మనం లిక్విడ్ క్యాష్ బై హ్యాండ్ లో పెట్టుకోం, అది తీసుకుని వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటాం. 1 బ్యాంక్ కి మరొక బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ కూడా చేసుకుంటాం. తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్ కూడా మార్చుకుంటాం. ఒక నెలలో 5,000 మనకు చిల్లర ఖర్చులు అవుతాయి. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించకుండా ఒక 5,000 తీసి పెట్టి క్యాష్ రూపంలో పక్కన పెడతాం. ఆ పెట్టి క్యాష్ నుంచి మనము ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే,
ఈ 4 ట్రాన్సాక్షన్స్ ఏవి వచ్చినా F4 కాంట్రాలో మన ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, వీటిని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. తర్వాత F9 అంటే పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ ఒక స్టార్ట్ చేస్తుంది, మంత్లీ ట్రాన్సాక్షన్స్ డేట్లు మారుస్తూ ఎంట్రీస్ పాస్ చేస్తున్నాం. బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే డిపాజిట్ చేస్తున్నాం, విత్డ్రా చేసుకుంటున్నాం, బాగుంది. మన బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్ అవసరమైనప్పుడు మార్కెట్లో సప్లైస్ దగ్గర వెళ్తాం. వెళ్ళిన తర్వాత అప్పుగా పర్చేజ్ చేస్తాం, లేదంటే క్యాష్గా పర్చేజ్ చేస్తాం, లేదు అంటే మనము చెక్కుగా పర్చేజ్ చేస్తాం. స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, నేను అసెట్స్ అని చెప్పలేదు. సో అప్పుడు మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్. తర్వాత ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? మన బిజినెస్ ఆ సప్లయర్ కి అమౌంట్ పే చేయాలి. ఎలా? క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ. అప్పుడు F5 పేమెంట్ తీసుకోవాలి. F5 పేమెంట్ అనేది తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ అంటే మన బిజినెస్ ఎవరికైతే అవుట్ సైడ్ పర్సన్స్ కి డబ్బులు పే చేస్తున్నామో అప్పుడు F5 పేమెంట్ తీసుకోవాలి. అవి కాకుండా మన బిజినెస్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఫ్యాక్టరీలో జరిగినా అదే ఆఫీస్ లో జరిగినా అవి అన్ని కూడా F5 నే తీసుకోవాలి. అకౌంట్స్ లో మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆ వర్డ్స్ లోనే ఆన్సర్ కూడా ఉంటుంది, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. మీరు గమనించారు లేదు? ఇప్పుడు క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ అంటున్నామంటే పేమెంట్. మంత్లీ ఫ్యాక్టరీలో కానీ ఆఫీస్ లో కానీ ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి చెప్పండి? ఎనీవన్ చెప్పండి చెప్పండి. ఫ్యాక్టరీలో ఏం ఎక్స్పెన్స్ జరుగుతాయి, ఆఫీస్ లో ఏం జరుగుతాయి? సార్ ఆఫీస్ లో శాలరీలు ఇస్తారు, టెలిఫోను, ఉమ్, రెంట్ ఉమ్, ఉమ్. ఉంటాయి. ఇంకా ఇంకా ఏముంటాయి? ఇంకా ఏముంటాయి మా డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏముంటాయి ఫ్యాక్టరీలో? ఇప్పటికే అవి నోటెడ్ వచ్చి ఉండాలి, మీకు తెలుసా? చెప్పండి. వేజెస్, చెప్పండి. గోడౌన్ రెంట్ ఉంటుంది సార్. ఇంకా మామూలు ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయి సార్? నన్ను అడిగితే నేనేం చెప్పాలి? మెటీరియల్ ఇచ్చాను, మెటీరియల్ బుక్ లో ఫస్ట్ పేజెస్ అన్నీ ఉన్నాయి, చదవాలి, గుర్తు పెట్టుకోవాలి బ్రదర్. ఓకే, ఏదైనా కోర్స్ నేర్చుకున్నామంటే ఆషామాష కాదు, మన టైం కేటాయించుతున్నాం, దానికి సంబంధించిన నాలెడ్జ్ పెంచుకుంటున్నాం. తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ రావాలంటే కొంచెం టైం కేటాయించి చదవాలి. కళ్ళ ముందే ఉంటాయి అన్ని, వాటిని గుర్తు పెట్టుకోవాలి. అవి కూడా చేయలేము అంటే దానికి ఎవరు ఎలాంటి ఏమి చెప్పలేరు ఆన్సర్. ఓకే, ఇప్పటికే ఆ బుక్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని చదివి ఉండాల్సిందే. చెప్పేయాలి, టక్క 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 చెప్పేయాలి. నేను ఎంత స్పీడ్ గా క్లాస్ చెప్తున్నానో మీరు అంతే ఆ స్పీడ్ గా ఆన్సర్స్ రావాలి మీ సైడ్ నుంచి. నిన్న ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ అయిపోయింది, అవే పదాలు రిపీట్ గా చెప్పిన, మళ్ళీ థర్డ్ డే కూడా అవే చెప్తున్నా. ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి? వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, క్యారేజ్ ఇన్వర్స్, పవర్ అండ్ ఫ్యూయల్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీ, గోడౌన్ రెంట్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, ఎంప్లాయీ శాలరీస్, రెంట్స్, టెలిఫోన్ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, స్టేషనరీ, బ్యాడ్ డెబ్ట్స్, డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, స్టేషనరీ, పోస్టేజ్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, ఇలా టక్క 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 చెప్పేయాలి. ఇవి ఏవి వచ్చినా మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళినా F5 పేమెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ సేల్స్, F8 క్యాష్ ఆర్ చెక్ ఆర్ క్రెడిట్ సేల్స్. మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి అప్పుగా సేల్ చేసినా, క్యాష్ కు సేల్ చేసినా, చెక్ కు సేల్ చేసినా మనము కంపల్సరీ F8 సేల్స్ లో తీసుకోవాలి. ఓకే, సో స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే, అసెట్స్ కాదు. ఓకే, తర్వాత F6 రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. ఇప్పుడు కస్టమర్స్ కి
మన స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేసిన తర్వాత కస్టమర్స్ 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత మనకు డబ్బులు ఇవ్వాలి. సో డబ్బులు ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు ఇస్తున్నప్పుడు మన బిజినెస్ కి అది ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అవుతుంది అంటే F6 రిసిప్ట్ లో తీసుకోవాలి. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. సో డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా ఏవి వచ్చినా మనం F6 రిసిప్ట్ లో తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఏమొస్తాయేమో డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి చూద్దాం. సార్ చెప్పండి. వేజెస్ సార్ డైరెక్ట్ అదే ఎక్స్పెన్సెస్ వచ్చి వేజెస్ ఎక్స్పెన్స్ కాదు, ఇన్కమ్స్. డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్. ఓకే, ఇంకా ఇన్సూరెన్స్ డైరెక్ట్ చెప్పండి. ఫైర్ ఇన్సూరెన్స్ ఇంకా ఇంకా చెప్పాలి. 1 or 2 మెంబర్స్ పలుకుతున్నారు. రిమైనింగ్ వాళ్ళందరికి వచ్చే చెప్పండి, మేము తెలుసుకుంటాం. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, వెరీ గుడ్. ఇంకా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, వెరీ గుడ్. ఇంకా ఫ్లైట్ అండ్ ఇన్కమ్. టాలీ ప్రైమ్ 6.0లో మనం ఓచర్ టైప్ కేసు గురించి క్లియర్ గా డిస్కస్ చేస్తున్నాం. ఇంకా చాలా మందికి ఎలా జాయిన్ అవ్వాలో కూడా తెలియట్లేదు స్కైప్ లో. ఇంకా ఇంకామా చెప్పాలి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ చార్జెస్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. ఇలా ఏవి వచ్చినా మనం F6 రిసిప్ట్ లో తీసుకోవాలి. తర్వాత F7 జర్నల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. సో ఇప్పుడు డిప్రిసియేషన్ అసెట్స్ మీద తీస్తాం. అసెట్స్ మీద తీస్తే వీటిని డిప్రిసియేషన్ అంటాం. కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్ ఉన్నాయి కదా, వాటి మీద తీస్తారు. ఇప్పుడు పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, వాటిని మనం పర్చేజ్ రిటర్న్ చేస్తాం. సేల్ చేస్తారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, కస్టమర్ చేశాడు, సేల్స్ రిటర్న్ చేశాడు. ఇవి సర్వీస్లు అయితే F7. అది ఇన్వెంటరీ అయితే పర్చేజ్ రిటర్న్ డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ క్రెడిట్ నోట్. ఇంకా డిప్రిసియేషన్ కామన్. వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇప్పుడు చార్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఈ చార్ట్ ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి అకౌంట్స్ వస్తాయి. ఓకే, పర్చేజ్ 2 రకాలు మా స్టాక్ ఆర్ గుడ్స్, సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత క్యాష్ కానీ చెక్ కానీ లేదు అంటే అప్పుగా కానీ స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేసింది అనుకోండి, F9 తీసుకోవాలి. F9 తీసుకోవాలి. స్టాక్ ఆర్ గుడ్స్ క్యాష్ కు పర్చేజ్ చేసినా, చెక్ కు పర్చేజ్ చేసినా, లేదంటే అప్పుగా పర్చేజ్ చేసినా ఏం తీసుకోవాలి? F9 తీసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ క్యాష్ పర్చేజెస్ అన్నా F9, పర్చేజ్ ఫర్ క్యాష్ అన్నా F9, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్నా F9, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అన్నా F9, జస్ట్ పర్చేజెస్ ఫ్రమ్ నరేష్ ట్రేడర్స్ అన్నా F9. సో పర్చేజ్ పక్కన స్టాక్ ఆర్ గూడ్స్ ఉందా లేదా, లేకపోతే అసెట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఎప్పుడైతే నువ్వు అబ్జర్వ్ చేస్తావో అప్పుడు నీకు ఫంక్షన్ కి అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు 2 రకాలని చెప్పాను పర్చేజెస్, ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్, మరొకటి అసెట్. ఇక్కడ చూడండి. సో కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్ F5, మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఒక అసెట్ ని క్యాష్ కు పర్చేజ్ చేసిన, చెక్కుగా పర్చేజ్ చేసిన మనం ఫంక్షన్ కి ఏది తీసుకోవాలి? F5 తీసుకోవాలి. ఆ అసెట్స్ ఏంటి అనేది నీకు తెలియాలి. పర్చేజ్ పక్కన అసెట్స్ ఉన్నాయా, అసెట్స్ లేవా అనేది నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఫంక్షన్ కీస్ నీకు అర్థమవుతాయి. ఓకే, కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5, మెషినరీ పర్చేజెస్ ఫర్ చెక్ F5, ల్యాండ్ పర్చేజెస్ ఫర్ క్యాష్ F5. తర్వాత కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ F7,
Machinery purchases from Balaji Enterprises, F7. Land purchases from Pallavi Merchants on credit, F7. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. ఓకే, కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. ఏకి తీసుకోవాలి? F5 F7? F5 Fine. ఎలా చెప్తున్నారు F5 అని? క్యాష్ అండి. పేరు వచ్చింది కదా, పేరు వచ్చింది కదా. క్యాష్ పే చేసేస్తారు కదా సార్. నేమ్ వచ్చినా కూడా నెరేషన్ లో రాసుకోవాలి, బట్ ఆడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్. ఇంకోటి చెప్పండి, పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F7 F7 సార్. అందరు ఫెయిల్. పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? క్రెడిట్ చెప్పండి. F5 ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఇవే. ఓకే, మరొక ఛాన్స్ ఇస్తున్నా. పర్చేజెస్ ఫ్రమ్ నీరజ ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్. ఏకి తీసుకోవాలి? ఏది ఏం తీసుకోవాలి? F9 మరొక ఛాన్స్ ఇస్తుంది. పర్చేజెస్ ఫ్రమ్ జిలాన్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F9. F9 ఎవరమ్మ చెప్పిన F9? F9 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేను పర్చేజెస్ పక్కన స్టాక్ లైక్ అసెట్స్ ఏమైనా పెట్టానా? పెట్టలేదు. పర్చేజ్ పక్కన ల్యాండ్ అని కానీ, బిల్డింగ్ అని కానీ, మెషినరీ అని కానీ నేను ఏమైనా పెట్టానా? పెట్టలేదు. పెట్టలేదు అంటే ఏం తీసుకోవాలి? F9 F9. అదే పర్చేజ్ పక్కన ఇవి ఏమైనా నేను పెడితే అప్పుడు మీరు ఆలోచించాలి F7 F5. అవి నేను పెట్టలేదు అన్నప్పుడు కళ్ళు మూసుకొని F9 అని చెప్పేయాలి. ఓకే, డన్. నెక్స్ట్ సేల్స్ కూడా చూడండి, సేమ్ అంతే. సేల్స్ రెండు రకాలు, స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్. సో మన బిజినెస్ ఒక కస్టమర్ కి క్యాష్ కు సేల్ చేసిన, చెక్ కు సేల్ చేసిన, లేదు అంటే అప్పుగా సేల్ చేసిన F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్, క్యాష్ సేల్స్ అన్నా F8, సేల్స్ ఫర్ చెక్ అన్నా F8, స్టాక్ సేల్స్ టు లాస్యా ఎంటర్ప్రైజెస్ అన్నా F8, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ అన్నా F8, సో సేల్స్ టు కళ్యాణ్ ట్రేడర్స్ అన్నా F8. అవే అసెట్స్ వస్తే కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్ F6, మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6. తర్వాత కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ F7, సో ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ F7, మెషినరీ సోల్డ్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F7. దీంట్లో మరొక ట్విస్ట్ ఉంటుంది. సో కంప్యూటర్ సోల్డ్ టు బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్. ఏకి తీసుకోవాలి? F6 సార్. F6 తీసుకోవాలి. మెషినరీ సోల్డ్ టు కార్తిక్ ఎంటర్ప్రైజెస్. ఏకి తీసుకోవాలి? F7 వెరీ గుడ్. సేల్స్ టు రమ్య ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి? F6. F8 సార్. F8 F8. Yes, that's good, correct answer. F8. సేల్స్ పక్కన అసెట్స్ పెట్టానా లేదా అనేది ఆలోచిస్తే ఎంట్రీ కరెక్ట్ గా వస్తుంది. ఆలోచించకపోతే మిస్టేక్ వస్తుంది. ఇంటర్వ్యూలో కూడా అక్కడే మిస్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000. ఏకి తీసుకోవాలి? F9 వెరీ గుడ్. నెక్స్ట్
Purchase stock for cash check. F9 sir. Good. Next. Assets purchases, furniture purchases from Karthik. Sir, F7. F7 sir. Next. Purchase देंगे cash or check. F5. F5 sir. Next. F5. F5. Next. Sir wrong sir. Next. F8. Next. F5. 8. F8 sir. Next. Land sale. F6. F7. F7 sir. Next. Sir is there F6. cash or check. F6. F6 sir. Very good. Next. Billing tool to Rama. Again F6. Sir F6 है sir. Yes, very good. Next. Stationery purchase. F9 sir. F9. Next. Cash. Sir F9 sir. F5. ఇట్లా మీకు ఆల్రెడీ 3 ప్రాబ్లమ్స్ నేను ఇచ్చున్నాను. ఆల్రెడీ మీరు డెబిట్ క్రెడిట్ చేస్తున్నారు. అదే డెబిట్ క్రెడిట్ కి మీరు ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. క్యాపిటల్ బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? చెప్పండి. Income. ఏమొస్తుందా? ఇన్కమా ఎక్స్పెన్సా? Expenses. ఓకే, అది వదిలేయండి. Incomes. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ఏకి వస్తుంది? F9. ఏకి వస్తుంది. వెరీ గుడ్. F9. F9 క్యాష్ sir. పేడ్ టు కార్తిక్ ఏకి వస్తుంది. F5. F5. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి వస్తుంది. F8. సూపర్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి వస్తుంది. F6. వెరీ గుడ్. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. F4. రెంట్. F5. వెరీ గుడ్. వేజెస్. F5. డిస్కౌంట్ రిసీవ్డ్. F6. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్. F6. వెరీ గుడ్. క్యాపిటల్. F6. సూపర్. F6. అలాగా మీరు ఐడెంటిఫై చేయాలి అన్ని ప్రాబ్లమ్స్. ఓకే, చాలా మందికి ఇవి కన్ఫ్యూజన్ ఎంట్రీస్ గా ఉంటాయి. ఈ 10 ట్రాన్సాక్షన్స్ వాటికి స్మాల్ చార్ట్ వేసి చెప్తారు. ఎవరికైతే ఏ డౌట్స్ ఉంటాయో అన్ని క్లియర్ అవుతాయి. చూడండి. బిజినెస్ లోకేష్ ఇన్ఫోటెక్, ఓనర్ లోకేష్. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ అనే బిజినెస్ స్టార్ట్ చేయాలి. బిజినెస్ కు డబ్బులు కావాలి. సో బిజినెస్ కు అప్పుగా డబ్బులు ఎవరు ఇచ్చారు? ఓనర్. ఓనర్ పేరు ఏంటి? లోకేష్. యాజ్ పర్ అకౌంట్స్ ప్రకారంగా బిజినెస్ కి ఓనరే డబ్బులు ఇస్తే ఏం రాసుకోవాలి? క్యాపిటల్. ఓకే, సో ఓనర్ బిజినెస్ కు డబ్బులు 5 lakhs ఇచ్చాడు. అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఎందుకు? ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. వెరీ గుడ్. నెక్స్ట్, బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి అప్పు 5 lakhs తీసుకుంది. 5 years ఉపయోగించుకుంది. అదే 5 lakhs ఓనర్కి ఇస్తే బిజినెస్ ఓనర్ ఒప్పుకుంటాడా? దానికి ఏం చేయాలి? Interest. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఆ 5 lakhs కాస్త 6 lakhs అయింది. అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఏమవుతుంది? ఇన్కమ్. బిజినెస్ లో నిలబడి ఆలోచించండి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకండి. అకౌంట్స్ కరెక్ట్ గా రావు. ఎంతసేపు ఉన్నా నా బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి, అలా ఆలోచిస్తేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు నీ బిజినెస్ నుంచి 5 లక్షలు కాస్త 6 లక్షలు పోతుందంటే అది నీకు ఎక్స్పెన్సా ఇన్కమా? Expenses. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5 తీసుకోవాలి.
F5. అది క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ కి డిఫరెన్స్. నెక్స్ట్ డ్రాయింగ్స్. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. ఓనర్ పేరు ఏం రాసుకోవాలి? డ్రాయింగ్స్. 5 లక్షల నుంచి 2 లక్షల బిజినెస్ నుంచి తీసుకున్నాడు. అంటే బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది. అంటే ఏకి తీసుకోవాలి ఇక్కడ? ఎక్స్పెన్స్ F5. సో F5 sir. వెరీ గుడ్. నెక్స్ట్ ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత 2 years ఉపయోగించుకున్నాడు. అదే 2 years ఉపయోగించుకోండి. అదే 2 lakhs బిజినెస్ కి ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఏం చేస్తుంది? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఆ 2 lakhs కాస్త బయట నుంచి మన బిజినెస్ కి 3 lakhs వచ్చింది. అది ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఏకి Income. తీసుకోవాలి? 6. ఓకే, ఏం తీసుకోవాలి? F6. F6. ఇది డ్రాయింగ్స్ కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కి డిఫరెన్స్. నెక్స్ట్ మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది 1 lakh. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ F5. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. మన బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఆ ఇన్వెస్ట్మెంట్ మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే వర్డ్. 1 lakh కాస్త 2 lakhs వచ్చింది. అది మనకి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ F6. ఇన్కమ్ అంటే F6. మన బిజినెస్ అవుట్ సైడ్ నుంచి లోన్ తెచ్చుకుంది ఒక 3 lakhs. సో ఎల్ఐసినో ఎస్బీఐ బ్యాంకు ఇచ్చింది, వాళ్ళు ఇస్తున్నారు. అంటే మన బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి డబ్బులు వస్తుంది. వస్తుందంటే ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే F6. F6. ఇప్పుడు మన బిజినెస్ లోన్ తీసుకున్న తర్వాత నెల నెల మన బిజినెస్ ఏం చేయాలి? ఆ బ్యాంకులకు డబ్బులు కట్టాలి. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అంటారు. అది ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్సెస్ F5. ఎక్స్పెన్స్. తర్వాత మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది 2 lakhs. ఇచ్చేంత వరకు అది ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్ ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. F5. తర్వాత వాళ్ళు తీసుకున్న వాళ్ళు నెల నెల మనకు డబ్బులు పే చేస్తారు. అది ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ సార్. ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. వీటిని కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ అంటారు. వీడియోని 1-2 సార్లు వినండి. నీట్ గా బాగా ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా 3 days బేసిక్ క్లాసెస్ లో సక్సెస్ఫుల్ గా క్లియర్ చేశాం. ఈ 3 classes ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో ఫర్దర్ క్లాసెస్ అన్ని కూడా అర్థమవుతాయి. ఓకే, మీకు అర్థం అవ్వకపోతే నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. నీట్ గా 1 or 2 times వీడియోని చూడండి. నీట్ గా సబ్జెక్ట్ అనేది మీకు వస్తుంది. ఎంత బాగా మీరు అర్థం చేసుకుంటే అంత సబ్జెక్ట్ మీకు డెప్త్ గా వచ్చేస్తుంది. ఓకే, డన్. సో ఇప్పుడు మీరు వెబ్సైట్ కి వెళ్ళి సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. tallysolutions.com. tallysolutions.com లోకి వెళ్ళి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఎడ్యుకేషన్ నోట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఇక్కడ రిలీజ్ 5.1 ఉంది. ఇంకా బీటా వర్షన్ రిలీజ్ చేయలేదు, ఇంకా టైం పడుతుంది 1 week వరకు. సో మనం బీటా వర్షన్ ఇస్తాను గ్రూప్ లో, అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ చూపిస్తున్నాను డౌన్లోడ్ ఎలా చేయాలి. ఎంత ఉంది? 43.5 MB ఉంది. ఓకే, ఇది ఎక్కడ పడి ఉంటుంది? డౌన్లోడ్స్ లో పడి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్స్ ఉందా? దీని మీద 2 times ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు 3 options వస్తాయి. ఎస్ ఆర్ నో వస్తుంది. ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు 3 options అడుగుతుంది. ఇలా కాన్ఫిగర్, మోర్ యాక్షన్స్, ఇన్స్టాల్ అని. ఇక్కడ మీరు ఇన్స్టాల్ అని ఇచ్చారంటే ఆటోమేటిక్ గా ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయి ఐకాన్ మీకు డెస్క్టాప్ మీదకి వచ్చేస్తుంది. నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నాకు రాలేదు, మీకు వచ్చేస్తుంది. ఇక్కడ డెస్క్టాప్ మీద ఉందా టాలీ ప్రైమ్ ఐకాన్? ఇది 5.1 లేటెస్ట్ వర్షన్. టాలీ ప్రైమ్ మీకు ఇలా ఉంటుంది 6.0. జస్ట్ పి అని ఉంటుంది. ఈ సెటప్ ఫైల్ నేను వాట్సాప్ లో వేస్తాను. ఆ వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. 6.0 లేటెస్ట్ వర్షన్. ఇంకా మార్కెట్ లో రిలీజ్ చేయలేదు. మేము ఆథరైజ్ సెంటర్ కాబట్టి మాకు ముందుగానే ఇస్తారు. ఓకే, సో ఇది ఈరోజు యొక్క క్లాస్. ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అంటే లైక్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అనేది
మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది డిపార్ట్మెంట్ వైజ్ గా ఒక సర్వీస్ కంపెనీ, అది స్కూల్ అయినా, కాలేజ్ అయినా, రెస్టారెంట్ అయినా, థియేటర్ అయినా, హాస్పిటల్ అయినా, చారిటీ అయినా, ఎక్కడైనా మీరు పని చేశారంటే ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ కామన్ గా ఉంటాయి. సో అవి ఏంటి? హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా ప్రతి చోట ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే నిన్నటి వరకు మీరు ప్రాబ్లమ్స్ చేశారండి. అప్పుడు చేసినప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చెక్ చేశారంటే ఒక బయట కనబడతాయి. రెంట్, శాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని ఇలా కనబడతాయి. అలా కనిపించకుండా డిపార్ట్మెంట్ వైజ్ గా ఏ విధంగా మనకు ప్రాఫిట్ అండ్ లాస్ లో కనిపించాలి, ఆ సెటప్ ని ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ మన ప్రాబ్లం వచ్చినట్లయితే విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఇది ఒక సంస్థ. వీటిలో కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది. సో కాలేజ్ ఎక్స్పెన్స్ ఉంది, కాలేజ్ ఇన్కమ్స్ ఉంది, స్కూల్ ఎక్స్పెన్స్ ఉంది, స్కూల్ ఇన్కమ్స్ ఉంది. ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది క్లియర్ గా మనం చెక్ చేయాలి. అది ఎలా అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు నేను టాలీ ప్రైమ్ 6.0 లేటెస్ట్ వర్షన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. రైట్ సెల్ F3కి వెళ్ళండి, షర్ట్ కంపెనీ, యాక్సెప్టర్, ఎస్. ఇప్పుడు కొత్తగా కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, మార్చ్ 07, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, డైరెక్ట్ గా సేవ్ చేయడం. సో తర్వాత కంపెనీ అనేది సేవ్ అయిపోయింది. తర్వాత F11 ఫీచర్స్ మనం వచ్చాం. F11 లో మనం చేసే ప్రాబ్లం సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రం వేసి పెట్టండి, రిమైనింగ్ ఆప్షన్ మనకు అనవసరం. జస్ట్ ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి, ఎన్ ఇచ్చి ఎంటర్, యాక్సెప్టర్, సేవ్. ఇప్పుడు మెయిన్ స్క్రీన్ లేక మనం వచ్చాం. ఇక మీరు చూస్తే కంపెనీ నేమ్ కనబడుతుంది, ఫైనాన్స్ ఇయర్ కనబడుతుంది. వన్స్ ఒకసారి టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్, ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. వాటిని ఎక్కడ చెక్ చేయాలి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో చెక్ చేస్తాం. గ్రూప్స్, తర్వాత లెడ్జెస్, తర్వాత ఓచర్ టైప్ కీస్, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. ఎస్కేప్, ఎస్కేప్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు నిన్నటి క్లాస్ లో క్రియేట్ లెక్ వెళ్ళారు, డైరెక్ట్ గా లెడ్జర్ లెక్ వెళ్తారు. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్, డిపార్ట్మెంట్ వైజ్ ఇన్కమ్స్ కాబట్టి 28 గ్రూప్స్ కి అడిషనల్ గా 4 ఎక్స్ట్రా గ్రూప్స్ అనేది మనం చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రూప్ లేక్ వెళ్ళాలి, గ్రూప్ లేక్ మనం వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూడండి, కాలేజ్ ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్స్ అన్నాం కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. తర్వాత కాలేజ్ ఇన్కమ్స్, అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్. తర్వాత స్క్రీన్ కనబడుతుందా? క్లియర్? యా. స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత స్కూల్ ఇన్కమ్స్, అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా 4 గ్రూప్స్ మనం చేసుకోవాలి ఎక్స్ట్రాగా. ఆ 28కి ఈ 4 గ్రూప్స్ ఎక్స్ట్రాగా క్రియేట్ అవుతాయి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ క్యాపిటల్ తీసుకోండి. క్యాపిటల్కి ఏం తీసుకోవాలి? లెడ్జర్ క్యాపిటల్ తీసుకోవాలి. చూడండి, ఎంటర్ ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. నెక్స్ట్ శాలరీస్. ఇప్పుడు చూడండి, మీరు కాలేజ్ ఎక్స్పెన్స్ లో శాలరీ ఉంది, రెంట్ ఉంది, టెలిబిల్ ఉంది. స్కూల్ ఎక్స్పెన్స్ లో శాలరీ ఉంది, రెంట్ ఉంది, టెలిబిల్ ఉంది. బట్ ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్ గా మనకు తెలియాలి కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ఐడెంటిఫికేషన్ కోసం సిఈ అని పెట్టుకుంటాం. ఇక్కడ సిఈ అంటే ఏంటి? కాలేజ్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకోవాలమ్మా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలా? ఏం తీసుకోవాలి ఇక్కడ చెప్పండి? ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏం తీసుకోవాలి? యా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలంట. ఓకే, ఇలా తీసుకోకూడదు మనం. మీరు ఏవైతే 4 గ్రూప్స్ చేశారు కదా, ఆ 4 గ్రూప్స్ ఇక్కడికి వచ్చి ఉంటాయి.
అవి ఇక్కడ తీసుకోవాల్సింది. కాలేజ్ వచ్చింది ఇక్కడ, కాలేజ్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఇన్కమ్స్. మనం కాలేజ్ ఎక్స్పెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాం. ఎంటర్, దాని బ్యాక్ వెళ్ళండి. దాని అండర్ గ్రూప్ ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? కంట్రోల్ ఏ సేవ్. రెంట్ సిఈ అండర్లో ఏం తీసుకోవాలి? కాలేజ్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ. సో తర్వాత టెలిబిల్ ఈ. సో తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్. సో తర్వాత రిజిస్ట్రేషన్. తర్వాత ట్రావెలింగ్. ఇలా ఈ విధంగా మనం తీసుకోవాలి. ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి అన్ని కూడా కాలేజ్ ఎక్స్పెన్స్ లో తీసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్ ఏమున్నాయి? అడ్మిషన్ ఫీజ్. ఇప్పుడు ఏం పెట్టుకోవాలి? సిఐ. ఇక్కడ ఏం తీసుకోవాలి? కాలేజ్ ఇన్కమ్స్. మీరు ఒకటి గమనించాలి, ఏ సర్వీస్ కంపెనీలో పనిచేసినా మీరు స్కూల్లో, కాలేజీలో, రెస్టారెంట్స్ లో, థియేటర్స్ లో, హాస్పిటల్స్ లో ఎక్కడైనా మీరు పనిచేయనివ్వండి, ఓకే, మ్యాండేటరీగా ఎక్స్పెన్సెస్ కామన్ లెడ్జెస్ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ కామన్ లెడ్జెస్ ఉంటాయి, కానీ ఇన్కమ్స్ పదాలే మారుతాయి. ఎక్స్పెన్సెస్ కామన్ లెడ్జెస్ ఏముంటాయి చెప్పండి మా? ఏ ఆర్గనైజేషన్ లో మీరు ఐటీ కంపెనీలో పనిచేసినా, గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసినా కామన్ గా ఉండే లెడ్జెస్ ఏంటి మా? చెప్పండి, ఏముంటాయండి? ఏముంటాయి? ఎంప్లాయీస్ కి శాలరీస్ కామన్, రూమ్ రెంట్ కామన్. నువ్వు హాస్పిటల్లో పనిచేసినా రూమ్ రెంటే అంటారు, ఎంప్లాయీ శాలరీసే అంటారు. నువ్వు స్కూల్లో పనిచేసినా శాలరీనే రూమ్ రెంట్ అంటారు. హాస్పిటల్లో పనిచేసినా టెలిబిల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అంటారు. నువ్వు కాలేజీలో పనిచేసినా టెలిబిల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అంటారు. ఆ వర్డ్స్ కామన్, కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. నువ్వు హాస్పిటల్లో పనిచేసావనుకో, అక్కడ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. కాలేజీలో పనిచేస్తే అక్కడ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. మీనింగ్ ఒకటే, వొకాబులరీ టెర్మినాలజీ మారుతుంది. హాస్పిటల్ అంటే ఏమంటారు? ఆపరేషన్ ఫీజు అంటారు, రూమ్ రెంట్ ఫీజు అంటారు, మెడిసిన్ ఫీజు అంటారు. ఇలా రకరకాల ఫీజులు కలెక్ట్ చేస్తారు. అదే స్కూల్లో అనుకోండి, కాలేజ్ అనుకోండి, ఎగ్జామ్ ఫీజ్, మెటీరియల్ ఫీజు రిసీవ్డ్, ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్, ట్యూషన్ ఫీజు రిసీవ్డ్, ఓకే, సో బుక్స్ ఫీజు రిసీవ్డ్. ఇలా రకరకాల పదాలు ఉంటాయి. అంటే వొకాబులరీ మారుతుంది, కానీ ఎక్స్పెన్సెస్ మారుతాం ఎక్కడైనా కామన్. గుర్తుపెట్టుకోండి. ట్యూషన్స్ ఫీజ్ సిఐ. తర్వాత డొనేషన్. తర్వాత ఎగ్జామ్. ఇవి కూడా కాలేజ్ ఇన్కమ్స్. నెక్స్ట్ సాలరీస్, ఎస్సి. స్కూల్ ఎక్స్పెన్సెస్, దాని అండర్లో ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రెంట్ ఎస్సి. ఏ డిపార్ట్మెంట్ కింద ఆ డిపార్ట్మెంట్ తీసేయాలి. డొనేషన్ ఫీజ్ ఎస్ఐ. స్కూల్ ఇన్కమ్స్ అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్.
ఇలా ఈ విధంగా మనం లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఇప్పుడు చేసింటన్ని చూడాలంటే ఆర్డర్లోకి వెళ్ళాలి. మీరు చేసింటన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఓచర్లోకి వెళ్దాం. ఫస్ట్ ఏంటి మా క్యాపిటల్ అంటే రిసిప్ట్ కదా, సో రిసిప్ట్ తీసుకోవాలి. క్యాపిటల్ అమౌంట్ ఎంత 5 lakhs. నెక్స్ట్ ఏంటి కాలేజ్ ఎక్స్పెన్సెస్ అంటే పేమెంట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? పేమెంట్. ఇప్పుడు డెబిట్ శాలరీస్ 2 వచ్చాయి, మనం సిఈ తీసుకోవాలి. అమౌంట్ ఎంత 15,000. క్రెడిట్ ఏం తీసుకుంటారు? క్యాష్ తీసుకుంటారు. ఇలా సింగిల్ గా తీసుకున్నా సేమ్ రిజల్టే. ఇప్పుడు యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిట్, అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చా అండి? యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ అన్ని డెబిట్ చేయొచ్చా లేదా చెప్పండి. చేయొచ్చు. దీనికి ఎంటర్ ఇవ్వండి. రెంట్ సి, తర్వాత టెలిబిల్ సి, ఎలక్ట్రిసిటీ బిల్ సి, రిజిస్ట్రేషన్ ఫార్మ్ సి, ట్రావెల్ ఎక్స్పెన్స్ సి. ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చు. మీరు సింగిల్ గా తీసుకున్నా సేమ్. యాజ్ పర్ నామినల్ రూల్ పరంగా ఆల్వేస్ ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సేవ్ చేయాలి. నెక్స్ట్ రిసిప్ట్ అంటే ఇన్కమ్ కదా, రిసిప్ట్ లో తీసుకోవాలి. అడ్మిషన్ ఫీజ్ ఇప్పుడు యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఇన్కమ్స్ క్రెడిట్ అంటే సిఆర్ తీసుకోవాలి. జస్ట్ సి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. డొనేషన్ ఫీజ్ సిఐ, ఎగ్జామ్ ఫీజ్ సిఐ, క్యాష్. యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఇన్కమ్స్ క్రెడిట్. సాలరీస్ ఎస్సి, మళ్ళీ ఆల్వేస్ డెబిట్ చేయాలి. ఇలా చేయాలి. మళ్ళీ ఇన్కమ్స్ అంటే రిసిప్ట్ ఆల్వేస్ క్రెడిట్ చేయాలి. డొనేషన్ ఫీజ్ సిఐ, ఎస్ఐ కదా, క్రెడిట్. ట్యూషన్ ఫీజ్ ఎస్ఐ, స్పెషల్ ఫీజ్ ఎస్ఐ, మెటీరియల్ ఫీజ్ ఎస్ఐ, పెనాల్టీ ఫీజ్ 1,000, ఎగ్జామ్ ఫీజ్ ఎస్ఐ. ఇలా తీసుకోవచ్చు. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటన్ని చూడాలంటే డే బుక్ లోకి వెళ్ళాలి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1 ఎక్స్పెండర్. ఇప్పుడు చూడండి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 73,800 వచ్చింది. మీరు నిన్న ప్రాబ్లం మీరు ఓపెన్ చేసి చూసినప్పుడు ఎక్స్పెన్సెస్ అంటే రెంట్, శాలరీస్ ఇవన్నీ బయట కనపడేటివి. అలా కనిపించకుండా 4 groups లో కనపడుతుంది కంటెంట్. ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు కాలేజ్ ఎక్స్పెన్స్ ఏప్రిల్ మంత్ ఎంత జరిగింది అంటే, సార్ 37,000 జరిగింది సార్ అని చెప్పాలి. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత వాటి లోపలికి వెళ్తే, సార్ ఎలక్ట్రిసిటీ బిల్ 4,000, రిజిస్ట్రేషన్ 2,000, రెంట్ 8,000, శాలరీస్ 15,000, టెలిబిల్ 5,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3,000 జరిగిందని చెప్పాలి. మొత్తం కలిపితే 37. యాక్చువల్ గా నిన్నటి ప్రాబ్లం వరకు ఇవన్నీ బయట కనిపించేటివి, ప్రాఫిట్ అండ్ లాస్ లో ఈ ప్లేస్ లో కనిపించేటివి. ఈ ప్లేస్ లో అలా లేకుండా గ్రూప్ సెటప్ చేశాను. సో స్కూల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 36,000. వాటి లోపల వెళ్తే అప్లికేషన్ ఫామ్ 2,000, ఎలక్ట్రిసిటీ
4,000, రెంట్ 15,000, శాలరీస్ 12,000, టెలిబిల్ 3,000. తర్వాత కాలేజ్ ఇన్కమ్స్ 86,500. వాటి లోపలికి వెళితే అడ్మిషన్ ఫీజు 20,000, డొనేషన్ ఫీజు 50,000, ఎగ్జామ్ ఫీజు 1,500, ట్యూషన్ ఫీజు 15,000. ఇలా ఈ విధంగా మనము ఒక స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, రెస్టారెంట్లో కానీ, థియేటర్లో కానీ, హాస్పిటల్లో కానీ మనం పనిచేస్తే మంత్లీ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, యాజ్ యూజువల్ గా బ్యాలెన్స్ షీట్, డాష్బోర్డ్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఓన్లీ ఎక్స్పెన్సెస్ కదా, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. ఓకే, ఇలా ఈ విధంగా మనము ఈ యొక్క కాన్సెప్ట్ ని మనం చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్ దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? అర్థమైందా కాన్సెప్ట్? యా. సో నిన్నటి ప్రాబ్లం మీరు చూస్తే చూడండి. చూసారా, వేజెస్ అని బయటకు వచ్చింది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ అని బయటకు వచ్చింది. అలా రాకుండా మనం లోపల సెట్ చేసాం. చూడండి, రెంట్ 50,000 బయటకు వచ్చింది. అలా కాకుండా డిపార్ట్మెంట్ లోపల సెట్ చేసాం మనం. ఓకేనా? క్లియర్ మా? ఎనీ డౌట్స్? ప్లీజ్ ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియరా? క్లియర్ మా? నిన్న 3 ప్రాబ్లం చేశారా? ఎవరైనా పెండింగ్ ఉన్నారా? ఇంకా చేశారా అండి? యా, సే ఎస్ ఆర్ నో. హలో, మా వాయిస్ వినపడుతుందా? ఎవరైనా ఉన్నారా క్లాస్ లో? లేరా? ఉంటే పలకండి. సో ఎనీ డౌట్స్? క్లియర్? యా. సో ఇది చేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కషన్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఈ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ ని ఒక బిజినెస్ లో ఎలా ఉపయోగిస్తారు? ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీలో ఇద్దరు ఓనర్స్, ఒకరు కైలాస్ క్యాపిటల్, మరొకరు దివ్య క్యాపిటల్. సో బిజినెస్ కి ఓనర్స్ 5% వడ్డీ రేటుతో ఒకరిచ్చారు, దివ్య వచ్చేసి 10% వడ్డీ రేటుతో ఇచ్చారు. ఇండియా ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31/3కి ఎండ్ అవుతుంది కాబట్టి, సో ఏ ఓనరు బిజినెస్ లో ఏ మంత్ లో ఎంత అమౌంట్ ఇచ్చాడు, ఎంత అమౌంట్ బిజినెస్ నుంచి తీసుకుంటున్నాడు, అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద ఇద్దరు ఓనర్స్ బిజినెస్ లోకి అమౌంట్ ఇవ్వడం తీసుకోవడం జరగంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాల్సినది ఉంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది కాన్సెప్ట్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ లో మనకి డేట్స్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. డేట్స్ అనేది మ్యాండేటరీ ఇవ్వకపోతే కరెక్ట్ గా రావు. ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళల్లో కూడా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళు అమౌంట్స్ ఉంటారు. మీ ఫాదర్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ ఎవరో ఒకరు ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే మీరు ఇంట్రెస్ట్ ఎవరికైనా డబ్బులు ఇస్తే 365 డేస్ కలెక్ట్ చేస్తారా, లేదంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా కలెక్ట్ చేస్తారా, లేదు అంటే క్యాలెండర్ మంత్ ప్రతి మంత్ 30 డేస్కే ఇస్తారా, లేదంటే ఇండియా ఫైనాన్స్ ఫాలో అవుతున్నారా, అమెరికా ఫైనాన్స్ ఫాలో అవుతున్నారా? దేన్ని బట్టి మీరు ఇస్తారు ఇంట్రెస్ట్ ఎవరికైనా కానీ? ప్రతి నెల 30 రోజులు ఉంటాయా? ప్రతిరోజు 30 డేస్ ఉండవు కదా, ఉంటాయా? మంత్ వైజ్ ఇస్తాం సార్. ఎవరైనా కూడా 365 డేస్ కదా కలెక్ట్ చేస్తారు. సండేస్ వచ్చాయని, మండేస్ వచ్చాయని, ఓకే, లేదు అంటే ఇంకా లైక్ ఫెస్టివల్స్ వచ్చాయని ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయకుండా ఉంటారా ఎవరైనా?
చెప్పండి. లేదు కదా, ప్రతిరోజు కలెక్ట్ చేస్తాం. సో మనం 365 days కి తీసుకోవాలి, అది బిజినెస్ అయినా అవుట్ సైడ్ అయినా. ఓకే, డన్. సో టాలీ ప్రైమ్ 6.0లో న్యూ కంపెనీ క్రియేట్ చేస్తాం. ఏమిది ఇక్కడ? కైలాస్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఇప్పుడు మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టాలి, బిల్ వైజ్ నో పెట్టాలి, ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాల్కులేషన్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. రిమైనింగ్ ఆప్షన్స్ మనకు నో నీడ్, నో. ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫీచర్ మీరు F11 లో ఎస్ పెట్టాల్సి వస్తుంది. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, క్రియేట్ లెడ్జెస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏముందండి ఇక్కడ? కైలాస్ క్యాపిటల్ అకౌంట్. చూడండి, ఎప్పుడైతే మీరు F11 లో ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ వేసి పెడతారో, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. పర్సెంటేజ్ ఎంత? 5%. కింద చూడండి, ఇక్కడ ప్రతి నెల 30 డేసా, క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలానా, క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలానా అనేవి ఉంటాయి. మనం 365 days ఆల్ బ్యాలెన్సెస్ తీసుకోవాలి. కంట్రోల్ సేవ్. నెక్స్ట్ దివ్య క్యాపిటల్ అకౌంట్. ఎస్. 10%, 365 days ఆల్ బ్యాలెన్సెస్, సేవ్. కంట్రోల్ సేవ్. ఈ రెండింటికే పర్సంటేజ్ ఇవ్వాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఎలక్ట్రిసిటీ బిల్, కంట్రోల్ టెలి బిల్, కంట్రోల్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, కంట్రోల్ ఎస్కేప్ ఓచర్స్. ఫస్ట్ వన్ రిసిప్ట్, డేట్ మార్చాలి. 1/4 ఇయర్ అవసరం లేదు, 1/4 మంత్ డేట్ చాలు. కైలాస్ ఎంత పెట్టాడండి బిజినెస్ లో? 8 lakhs పెట్టాడు. నెక్స్ట్ మళ్ళీ రిసిప్ట్ తీసుకోవాలి, 1/5. కైలాస్ మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఎంత పెట్టాడండి అమౌంట్? 3 lakhs. ముందు 9 lakhs, ఇప్పుడు 3 lakhs కలిపితే టోటల్ 11 lakhs. బిజినెస్ లో 11 lakhs క్యాష్ ఉంది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ వచ్చారు, దివ్య గారు వచ్చారు, 1/6. ఆమె ఎంత పెట్టింది బిజినెస్ లో క్యాపిటల్? 4 lakhs. అది కూడా రిసిప్ట్ లోనే తీసుకోవాలి. టోటల్ క్యాష్ ఎంత ఉంది? 15 lakhs. నెక్స్ట్ 1/6 కైలాస్ విత్ డ్రా ఫ్రమ్ కంపెనీ. పేమెంట్ తీసుకోవాలి, డేట్ మార్చుకోవాలి. 1/6 కైలాస్ యాక్చువల్గా బిజినెస్ ఎంత ఉంది? 11 lakhs ఉంది. 2 lakhs మీరు విత్ డ్రా చేసుకుంటారంటే 9 lakhs ఉంటుంది. బిజినెస్ లో క్యాష్ ఎంత ఉంది? 15 lakhs ఉంది. 2 lakhs వెళ్ళిపోతే 13 lakhs వస్తుంది. తర్వాత దివ్య యార్డ్స్ క్యాపిటల్ 1 lakh, 1/7 రిసిప్ట్ 1/7. నెక్స్ట్ పేమెంట్ డేట్ 1/8. దివ్య మళ్ళీ 1/8 ఏం చేస్తుంది? 1 lakh విత్డ్రా చేస్తుంది. నెక్స్ట్ కైలాస్ యార్డ్స్ క్యాపిటల్ రిసిప్ట్ డేట్ 2/8. కైలాస్ క్యాపిటల్ 2 lakhs. తర్వాత 2/9 దివ్య యార్డ్స్ 6 lakhs.
తర్వాత 110 విత్డ్రా పేమెంట్. తర్వాత దివ్య యాడ్స్ 111. $112 విత్డ్రా. 2 lakhs. 2 lakhs. 31.3. 2024. Divya withdrawal from company. 1 lakh rupees. Sir. Next 1-1. Expenses. Payments FI. Rent to electricity, telephone bill. Sir. Total 38,000. 1-2. Incomes. Receipt. Commission received 45,000. ఇలా ఈ విధంగా మనం రియల్ టైంలో ఇద్దరు పర్సన్స్ కలిపి బిజినెస్ లో స్టార్ట్ చేశారంటే ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డే బుక్ లో ఉంటాయి. అన్ని మంత్స్ కనిపించవు. అప్పుడు మీరు ఆల్ట్ F2 ఇచ్చేసి స్పేస్ ఎంటర్ అన్ని ట్రాన్సాక్షన్స్ మన కంటికి కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. 45,000 లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000. ఎస్కేప్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. టాలీ ప్రైమ్ 6.0 మనం డిస్కస్ చేస్తున్నాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ గా ఈక్వల్ అయిపోతాయి. అకౌంట్ బుక్స్ లో వెళ్ళి చూస్తే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఓన్లీ రిసిప్ట్ చూడండి, మంత్ వైజ్ రిసిప్ట్ లో ఏ దాంట్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని క్లియర్ గా కనబడుతున్నాయి. పేమెంట్స్. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళాలి. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు లెడ్జర్ వైజ్ కైలాస్ క్యాపిటల్. సో గ్రాండ్ టోటల్ నెట్ ప్రాఫిట్ ఎంత, నెట్ లైక్ ఇంట్రెస్ట్ ఎంత? 5%, sir. సో కైలాస్ ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి? వాళ్ళ అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద ఓకే 44,479. 44,479 రూపీస్ పే చేయాలి ఇంట్రెస్ట్. దివ్య క్యాపిటల్ ఎంత పే చేయాలి? 66,109 రూపీస్ పే చేయాలి. దివ్యాకి బిజినెస్ ఆ విధంగా ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఇలా ఎస్కేప్. పేయబుల్స్, రిసీవబుల్స్. సో ఇదే అండి, దీన్ని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటాం. దీన్ని మనం ఏం చెప్తాం? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఓనర్సే తన బిజినెస్ కు డబ్బులు ఇచ్చినప్పుడు సమ్ పర్సెంటేజ్ తో బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి ఎలా అనేది ఈ యొక్క కాన్సెప్ట్, ఫైనాన్స్ కంపెనీ కాన్సెప్ట్. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఏమన్ అర్థమైందా? క్లియర్ గైస్? ఎనీవన్? మహాలక్ష్మి, జ్యోత్స్న, రామ్, మురళి, రమ్య, క్లియర్ మా? అర్థమైందా? ఓకే, డన్. టెక్నికల్ పాయింట్స్ చెప్పామా? ఏమని చెప్పలేదా?